కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమైనటువంటి కొండా సురేఖ ఎపిసోడ్ను ప్రభుత్వ పనితీరు వైఫల్యంగా బీజేపీ ఎందుకు అభివర్ణిస్తుందంటారు? దీనికి సంబంధించి కారణం ఏంటి? సార్, ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న పెద్దలకు వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా కొండా సురేఖ గారి ఎపిసోడ్ విషయానికి వస్తే సార్, ఇది ఆ వరంగల్ జిల్లాలో ఆధిపత్య పోరాటానికి ఒకటి బీసీ నాయకురాలని అనగదొక్కడానికి అక్కడ ఒక కుట్రపూరితమైన రాజకీయ వ్యవహారం స్టార్ట్ అయింది సార్. దాని పరివాసనమే ఇదంతా అలజడికి కారణం జరుగుతుంది సార్ అక్కడ. ఎందుకంటే నిన్నగాక మొన్న దొడ్డిదారిలోనో లేదంటే ముఖ్యమంత్రి కోటాలోనో రాజ్యసభ ఎంపీ అయిన వ్యక్తి వరంగల్లో పట్టు సాధించాలంటే ముందు కొండా సురేఖ గారి ఫ్యామిలీని ఖతం చేయాలి రాజకీయంగా. అది ఏ విధంగా జరగాలనే దానికి పునాదే మొన్న పరకాలలో జరిగిన సభలో మాట్లాడారు. కొండా సురేఖ గారి ఫ్యామిలీని రెచ్చగొట్టిపోయే విధంగా, అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు రెచ్చగొట్టే విధంగా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గా మీటింగ్లు పెట్టడము, అక్కడ కొండా సురేఖ గారి పరకాలలో ప్రాధాన్యత లేకుండా ఆ మీటింగ్ కూడా తన అటెండ్ కాకుండా ఆయన ఏదో పెద్ద మండలంలో మీటింగ్ పెట్టి అక్కడ టికెట్ అనౌన్స్ చేయాల్సింది అనేది, టికెట్ అనౌన్స్ చేయడం అనేదే పెద్ద తప్పు. అదేంది, కొండా సురేఖ గారి ఫ్యామిలీని రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే వాళ్ళు ఎట్లాగో వీళ్ళు ఏంటంటే అణిగిమయ్యకి ఉండేటోళ్ళు కాదు. కొండా ఫ్యామిలీ ఏదో అయ్యా బాంచన్ అనేటోళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు అయితే, నేను పార్టీల పరంగా కాదు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా స్వభావంగా వెదిగిన వాళ్ళు, ఒకరి దయాదాక్షిణ్యాల మీద రాజకీయాలు చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వారి ఆంబాన్ మీద దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డి గారి వెనకాల నిన్నగాక మొన్న రాజ్యసభ ఎంపీ అయిన వ్యక్తులు కలిసి పాడిన ఈ కుట్రలో భాగంగా ఇదంతా వ్యవహారానికి తెరదీయడం జరిగింది సార్. అక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం జరుగుతుంది సార్, వీళ్ళు నిన్నగాక మొన్న మహిళా బిల్లు మేమేకే 40-50 ఏళ్ల కింద రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే మేము పునరం చేసినాము, ఇప్పుడు ఇది చేసినాము, ఏ మహిళలకు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే నీతులకు కర్ణాటకలో ఈ రోజు వరకు మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి లేదు. ఇక్కడ ఉన్న ఒక మహిళా బీసీ మంత్రి, బీసీలలో గుర్తింపున్న మంత్రిని రాజకీయంగా ఎట్లా అనగదొక్కాలనేది ఎంత పెద్ద మొత్తంలో కుట్రలు పన్ని మానసికంగా హింసిస్తున్నారు, పొమ్మన లేక పొగలు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఏదో ఆమెను పొగుడుతున్నానే, కొండా సురేఖ గారిని ఇది చేస్తున్నాను కాదు, ఒక సామాజిక గురించి, ఒక బీసీ వర్గానికి గురించి చెప్తున్నప్పుడు, అలాగే ఒక మహిళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారు జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఆ అంశంలోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సూట్ కేసులకు సెంట్రల్ కు సూట్ కేసులు తీసుకుపోవడము, మూటలప్ప చెప్పే వాళ్ళకే పదవులు, లేదంటే వారు చెప్పిన అనునాయాలకే పదవులు ఇచ్చుకుంటూ పార్టీ గురించి కేసులు పెట్టించుకోనో, పార్టీ గురించి జైల్లోకి వెళ్ళో, పార్టీ గురించి సర్వస్వం కోల్పోయిన వ్యక్తులకు ఎక్కడ గుర్తింపు లేదండి. అది వాస్తవము, పార్టీలో జరుగుతున్నది అదే. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన యూకేలో ఉండి ఒక 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ వచ్చేసి ఒక తన సహచర మంత్రికి, తన క్యాబినెట్ లో ఉన్న మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టాలని పురమాయించడమే అక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్రపూరితమైన వ్యవహారం పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. అక్కడ జరిగిన అంశం ఏంది, ఏదన్నా ఉంటే పార్టీ పెద్దలు మాట్లాడతారు, లేదంటే నాయకులు మాట్లాడతారు. ఆమె సొంత జిల్లా నాయకులను పురగొలిపేసి ఆమెను రెచ్చగొట్టి కొంతమంది ఎమ్మెల్యేలు ఆమె సహచరుల అంటే వాళ్ళను రెచ్చగొట్టి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడించడం అంటేనే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద పట్టు లేదు, మంత్రుల మీద పట్టు లేదు. వ్యవహారం ఎంతసేపు మూటలు దోపిడీ, అది తప్ప. రైట్, మీ వర్షన్ ఇలా ఉంది, ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరి మరొక విషయం ఏంటంటే, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేటువంటి ఈ వివాదం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? సార్, ఏ పార్టీలో ఆ పార్టీదే పని చేసుకోవడానికి సరిపోతలేదు. ఇంకో పార్టీలో దట్టు కాంగ్రెస్ లాంటి
ఇక ఆల్రెడీ అది ఇక మనం అనకూడదు, కానీ ఆ పదాలు యూజ్ చేస్తే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అయిపోయింది సార్. మళ్ళీ ఒక 30-40 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసుకునే మనిషి లేకుండా అయిపోతాడు. ఈ ఉన్న మనుషులు కూడా అచ్చ కాంగ్రెస్ అవుతారా, పచ్చ కాంగ్రెస్ అవుతారా, కాషాయం కాంగ్రెస్ అవుతారా, లేదంటే గులాబీ కాంగ్రెస్ అవుతారో తెలియదు, కానీ ఆ కాంగ్రెస్ అనేది మాత్రం ఇందిరా కాంగ్రెస్ ఉండదు, ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఉండదు. ఈ నాయకులు కూడా చీలికలు పెలికలుగా ఏ విధంగా జరుగుతారు అనేది ఇంకొక 6 నెలలు చూద్దాం సార్. పార్టీలో పరిస్థితి అనేది పోయింది సార్. సీనియర్ అనేది అయిపోయింది సార్. ఓ ముఖ్యమంత్రి వస్తే ఎక్కడైనా మంత్రులు నమస్కారాలు పెడతారు, చేయిస్తారు. ఇది ఒక్కటే కాదు, నిన్న జరిగిన సంఘటనే కాదు, ఎక్కడైనా మల్లుపాటి విక్రమార్క గారు పక్క పొంటి వస్తే మీరు ముందు పోండి అని ముఖ్యమంత్రి పక్క చెప్పుకుంటున్నాడు అంటే అక్కడ పాలన మీద ఎంత పట్టుంది. మర్యాద ఇవ్వడం వేరు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉంటుంది, దాని విధానంలో నిన్న కానీ నీ వ్యక్తిగతంగా అభిమానం ఉంటే అంటే విలువీయండి, కానీ రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ పదవిలో నీవు గౌరవ మర్యాదలు అందుకోలేకపోతే అది నీకే కాదు, అది తెలంగాణ సమాజానికి మొత్తానికి ఆ గౌరవ మర్యాదలు తీసేసినట్టు అవుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందా, అర్థమవుతలేదా? ఏదో నా పదవి ఉంటే చాలు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని విద్యార్థుల భవిష్యత్తు గురించి నాకు అవసరం లేదు, లేదంటే వారి పార్టీ గురించి అవసరం లేదు, ఈ పార్టీ కాకపోతే ఆయన కూడా ఇంకో పార్టీలకు పోయి ఇంకో విధంగా బ్యాక్ డోర్ ద్వారానో ఇక అందరినీ తొక్కుకుంటా వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన అన్నట్టు ప్రజా సమస్యలు చేసి ప్రజాసేవ చేసి ముఖ్యమంత్రి అయిన అని చెప్తలేడు. కాబట్టి ఆయన మళ్ళీ ఏ పార్టీలకు పోయి ఎవరిని తొక్కుకుంటూ మళ్ళీ పదవిలోకి వస్తాడో తెలియదు.